హలో నమస్తే నవత టీవీకి స్వాగతం మీ వెంకట్ దిశ ఈ పేపర్లు ఉన్నాయి ఈ పేపర్లల్లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క పేపర్లో ప్రతి పేపర్ లోపల కూడా పవర్ పాలిటిక్స్ అనే మ్యాటర్ కనబడుతుంది ఇక్కడ బీఆర్ఎస్ దాని లోపల రాజకీయంగా లుకలుకలు ఏర్పడుతున్నాయి మన ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళది అన్నట్టుంది ఇక్కడ వారసులు ఎవరు అనే దాని మీద నడుస్తుంది బీఆర్ఎస్లో వారసులు ఎవరు వారసత్వం తీసుకోవాలి ఎందుకంటే కేసీఆర్కు కొంచెం ఏజీ మీద పడ్డది అతను చేయలేకపోతున్నాడు కాబట్టి వారసులు ఎవరు అనే దాని మీద చర్చ నడుస్తుంది రెండు కుంపట్లు ఏర్పడుతున్నాయి మూడు కుంపట్లు ఏర్పడుతున్నాయి హరీష్ రావు ఒకటి కేసీఆర్ది ఒకటి కేటీఆర్ది ఒకటి కవితది ఒకటి ఎవరి వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అదే విషయము ప్రతి పేపర్ లోపల రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే దిశ లోపల కూడా బీఆర్ఎస్ పవర్ పాలిటిక్స్ దాని తర్వాత ఇక్కడ కూడా నడుస్తుంది తర్వాత ఆంధ్రప్రభలో చూసుకున్నట్టయితే ఇగో కలిసికట్టుగా పనిచేద్దాం బావా అని చెప్పేసి అంటున్నాడు తర్వాత కరెంటు గురించి పవర్ఫుల్ స్కెచ్ ఓకే ఆంధ్రప్రభ లోపల మంత్రుల ముడుపుల గురించి ఈనాడు లోపల సర్వే పటం ఉంటేనే రిజిస్ట్రేషన్లు మ్యాప్ జరుగుతుంది మ్యాపింగ్ ఇక్కడ వాట్సాప్లలో చూసుకున్నట్టయితే వాట్సాప్ గ్రూప్లలో కూడా మనకు కొన్ని విషయాలను మనం దీంట్లో కూడా చూద్దాము వాట్సాప్లలో అయితే స్టార్టింగ్ దిశ పేపర్ తీసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ లోపల పవర్ పాలిటిక్స్ అని చెప్పేసి చెప్తున్నారు ఏంది అని అంటే హరీష్ రావు సొంత పాటు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యం లోపల బావబామ్మర్దులు ఒకటిగా అయిపోయి లేదు మేము ఎలాంటి సపరేట్ పార్టీ పెట్టట్లేదు నేను ఇందులోనే ఉంటా బావబామ్మర్దులు మేము ఇద్దరు కలిసికట్టుగానే పనిచేస్తాము అని చెప్పడము ఇది సాంకేతం అన్నమాట అయితే ఇవి అన్నీ ఎవరి పాలిటిక్స్ వాళ్ళు చేస్తుంటే కేసీఆర్ రంగంలోకి దిగి వీళ్ళిద్దరిని కలపడం జరిగింది ఇందులోపల హరీష్ రావు గారు కూడా ఏం చెప్పారు నేను మా పగ్గాలు ఎవరికి చేపట్టినా సరే పగ్గాలు ఎవరికి ఇచ్చినా సరే నేను బీఆర్ఎస్లోనే ఉంటా బీఆర్ఎస్లోనే పని చేస్తా అని చేసి చెప్పడము జరిగింది హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి ఈ భేటీ బుజ్జగింపుతో భాగమేనా మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం కవిత కుంపటి పెడుతుంది ఆమె పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న కొందరు సోషల్ మీడియా వాళ్ళు గులాబీలో అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై రాష్ట్ర రాజకీయాలు జోరుగా చర్చ సాగుతుంది అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో అనేకంటే కల్వకుట్ల కుటుంబంలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ పవర్ పాలిటిక్స్ కు చివరి వరకు ఎక్కడికి దారి తీస్తాయో అని పార్టీ వర్గాల్లోనూ సర్వత్రా చర్చ నడుస్తున్నట్టు రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆధిపత్య పోరు ప్రతిపక్షంలో ఉండదనేది వాస్తవం అయితే ప్రస్తుతం అధికారానికి దూరమైన గులాబీ పార్టీకి బడా లీడర్ల మధ్య సమన్వయం కరువైందని తెలుస్తుంది కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఇది ఎక్కడికి దారితీస్తుందంటూ చర్చ మొదలైంది పార్టీ నాయకులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టడం అయితే జరిగింది అయితే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ 2 గంటల చర్చ వెనుక అంతరం ఏమిటి అని ఇక్కడ మనకు ఒక కథనం అయితే ఉంది ఆ కథనం ఒకసారి చూద్దాము ఇగో ఆందోళన పడుతున్నాయి ఓవైపు కాంగ్రెస్ కు తామే ప్రత్యాయం అంటూ ఇన్నాళ్ళు బయట చెప్తున్న గులాబీ నాయకులు అంతర్గత పాలిటిక్స్ కారణంగా పార్టీకి కాదు దాన్ని నమ్ముకున్న వారిని కూడా నష్టం చేస్తూనే ఆందోళన చెందుతున్నారు మొదట సొంత ఇంటిని చక్కబెట్టుకున్నాక ఇతర పార్టీల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే అవకాశం ఉందని లేకుంటే ప్రజలు విశ్వసించే అవకాశం
లేదని చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ లోపల లోకల్ స్టార్ట్ అయిపోయి మనకు సంబంధించినటువంటి కవిత, హరీష్ రావు సపరేట్ కుంపటి పెట్టి హరీష్ రావు ఒక రకంగా, కవిత ఒక రకంగా చేస్తున్నటువంటి కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి కేసీఆర్ రంగంలోకి దిగి అందరిని ఒక దగ్గర ఇంట్లోకి పిలుచుకొని మంత్రాలు చేసినటువంటి విషయం. బీఆర్ఎస్ అంతర్గత పరిణామాలు రోజు రోజుకు చాలా వేగంగా మారుతున్నాయి. కేటీఆర్, కవిత, హరీష్ రావు మధ్య పార్టీలో అంతర్గత పవర్ పాలిటిక్స్ మొదలైనట్టు టాక్ వినిపిస్తుంది. పార్టీలో తమ పాత్ర, తమ హోదా, తమ భవిష్యత్తు ఏం వెంటనే చర్చకు రావడం ద్వారానే రచ్చ మొదలైందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ కవిత అధినాయకత్వం మీద తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. పార్టీలో తన హోదా ఏంటో చెప్పాలని ఆమె అడుగుతున్నట్టుగా ఆమె అనుచరులు చెప్తున్నారు. దీంతో పాటుగా హరీష్ రావుకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఆయన ఉమ్మడి జిల్లాకు పరిమితం చేశారని ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయనకు ప్రస్తుతం కేవలం ఎమ్మెల్యే అనే పదవి తప్ప మరొకటి లేదని వారి అసంతృప్తిని బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. మన దారి మనం చూసుకుందాం అంటూ ఆయనపై అనుచరులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ చక్కదిద్దే కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టు చెప్తున్నారు ఇక్కడ. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కే తారక రామారావు శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు ఇంటికి వెళ్లారు. దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ జరిగింది. బయటకు హరీష్ రావు తండ్రి ఆరోగ్యం బాగలేనందున పరామర్శించడానికి కేటీఆర్ వెళ్లాడని చెబుతున్నా అసలు కారణం వేరుగా ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో జరుగుతున్న పరిణామాల ప్రచారాలు సోషల్ మీడియాలో వెలువెత్తున్న వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్టుగా పార్టీ కీలక వ్యక్తుల ద్వారా తెలిసింది. కవిత ఒకవైపు అధిష్టానం మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, పార్టీ మీద ఇటీవల ఆమె చేసిన కామెంట్లు అందులో భాగమేనని గుర్తించి కొందరు వాటిని వైరల్ చేస్తున్నారు. దీనికి తోడు కవిత, హరీష్ రావు సైతం పార్టీ పెడతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వీటన్నిటికీ చక్కదిద్దడానికి కేసీఆర్ రంగంలోకి దిగి అన్నింటినీ సెటప్ చేస్తున్న సమాచారం. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలతో కేసీఆర్, హరీష్ రావు ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా పార్టీ ఎక్కడ నష్టం జరగకుండా ఈ భేటీ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ హరీష్ రావు ఇంటికి ఈయన పోవడం జరిగింది. ఎవరు? కేటీఆర్ పోయినప్పుడు అయితే వాళ్ళ హరీష్ రావు వాళ్ళ ఫాదర్ బాగాలేదని చూడనీకి పోయినరు అని చెప్పేసి మెయిన్ న్యూస్. కానీ అక్కడ ఇది అంతరేం, ఇది కాదు, ఇక్కడ వేరే ఉంది అని చెప్పేసి పదిల టాక్. బీఆర్ఎస్ ఆధిపత్య జోరు నడుస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ కేసీఆర్ పార్టీ వర్గాలు కీలక హింట్ ఇచ్చినట్టు సమాచారం. అయినా కూడా తన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధం లేరని సమాచారం. తానే పార్టీ అధ్యక్షుడిగా ఉంటానని, పార్టీ అధికారం లాగిన తానే సీఎంగా ఉంటారని కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్టుగా తెలిసింది. బయట సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పుకొట్టాలనే ఉద్దేశంతోనే ఆయన వారికి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా పార్టీలో ఆధిపత్య పోరు తగ్గుతుందని, అదే టైంలో తెలంగాణ సమాజంలో కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నవారు మిగిలిన కుటుంబ సభ్యుల పట్ల ఇంకా ఆమోదం రాగానే విషయాన్ని ఆయన పరోక్షంగా అందరికీ తెలిసేలా చేశారని చెప్తున్నారు. ఆయన నాయకత్వంలో ముందుకెళ్లడం పార్టీ క్యాడర్కు, నాయకులకు సమ్మతమే. అప్పుడు ఎలాంటి రెండవ ఆలోచన ఉండదని, కొత్త సభ్యులు సమస్యలు రావని విశ్లేషిస్తున్నారు. తన కుటుంబంలో ముగ్గురు మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ నాయకులు నలిగిపోతున్నారని కేసీఆర్ స్పష్టం ఇవ్వడం ద్వారా నాయకులకు ఎలాంటి టెన్షన్ ఉండదని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కారణం ఏందయ్యా అంటే, మన పోయిన ఎలక్షన్లలో 2018 to 2024 మధ్యలో 23 మధ్యలో జరిగినటువంటి విషయం ఏందంటే, అక్కడ కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి, ముఖ్యమంత్రి కుర్చీ లోపల కేటీఆర్ కూర్చోవాలి, చూడాలి అని కోరికతోటి అతను చాలా బలంగా ఆలోచన చేసి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిండు. అంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా చేసిండు. ఎందుకు అనంటే, భారతదేశం లోపల పవర్ఫుల్ లీడర్ కావాలి నేను అని, భారతదేశం లోపల ఉన్నటువంటి వేరే రాష్ట్రాలలో కూడా నా యొక్క పార్టీని విస్తరించాలని చెప్పేసి బీఆర్ఎస్ అనే పేరు పెట్టుకొని, ఇక్కడ టీఆర్ఎస్ లోపల బీఆర్ఎస్ నాయకుడేమో కేసీఆర్,
టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్. ఈ విధంగా చేద్దామని చెప్పేసి టిఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసి ఎలక్షన్లలో, స్టేట్ ఎలక్షన్లలో కాకుండా జాతీయ స్థాయిలో పవర్ఫుల్ లీడర్ అవుదామని చెప్పేసి కేసీఆర్ కలలు కానీ బొక్కబోర్లో పడ్డాడు. తీరా చూస్తే ఎలక్షన్ లోపల అతనికి తరిమేశారు ప్రజలు. దీన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ ఇప్పటికీ కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. కానీ నాయకత్వం లేక ఆయన ఒక ఎమ్మెల్యేగానే ఉండి, ఆ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి రాక ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ప్రజల సమస్యలను ఎక్కడ కూడా తీర్చక మొన్న పోయిన నెల ఎలకతుర్తి లోపల సభ పెట్టి మళ్ళా ఏమంటారు పులి వస్తుంది అని చెప్పేసి బయటకు పెట్టారు. ఆ పులి వచ్చింది, బోన్లో నుంచి బయటకు వచ్చింది, మళ్ళా బోన్లోనే కూర్చుంది. ఎలాంటి ఆ రోజు ఒక్కరోజు వచ్చాడు, ఏదో చెప్పాడు, కథం. దాంట్లో పసలైనటువంటి స్పీచ్ ఇచ్చాడు, పోయాడు, మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. అతనికి జీతం కూడా దండగానే. ఎందుకయ్యానంటే ఎవరన్నా ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్ళకపోతే వాడికి జీతం అనేది ఇవ్వరు. అదే ప్రకారంగా అసెంబ్లీ జరిగినప్పుడు ప్రజల లోపల ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నటువంటి జీతం కూడా ఎందుకని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఈ టైం లోపల కవిత ఒక కుంపటి, హరీష్ రావు ఒక కుంపటి, తర్వాత కేటీఆర్ కుంపటి పెట్టే వరకు అతను ఒక సంకేతం ఇచ్చాడు వీళ్ళకు. ఏందయ్యానంటే నేనున్నంత వరకు పార్టీ అధ్యక్షుడు నేనే, ఎవరు కూడా అధ్యక్షుడు ఉండరు అనే సంకేతం ఇచ్చాడు. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు కాబట్టి జరిగేది తర్వాత చూద్దాం, ఇప్పటి వరకైతే నేను చెప్పిందే మీరు వినాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీ వర్గాలలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ మంచి వ్యూహం రచించి ఎవరు కూడా ఇక్కడ లేరు, అంత నేనే అని చెప్పడంతో ఇక్కడ అంత పులి స్టాప్ పెట్టడం అయితే జరిగింది. అది పులి స్టాప్ అయిపోయింది. ఈ విషయం మనం గమనించాలి. ఏ పేపర్లు చూసినా అదే ఇచ్చారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా మన అనవసరంగా టాపిక్ మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలి. బీఆర్ఎస్ లోపల ప్రెసిడెంట్ వచ్చేసి కేసీఆర్, ఇక వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, కామన్గా నడుస్తుంటుంది. ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు కూడా సంవయనం పాటించి పవర్ఫుల్ లీడరు ఆ కేసీఆర్ ఏది చెప్తే అది వినాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది విషయం. ఒకటే మాట ఒకటే బాటతో సాగుదామని చెప్పేసి ఇద్దరి మధ్య సహాయత కూర్చుకొని ఇప్పుడు ఏంటంటే నాకేంది నీకేంది, నువ్వెంత పంచుకుంటావు నేనెంత పంచుకుంటావు రాష్ట్రాన్ని తర్వాత పంచుకుందాం, మన పవర్ లేదు కాబట్టి మనం లేదు, ఇప్పుడు పంచుకున్నది ఉన్నది చూసుకుందాం అని చెప్పేసి ఇద్దరు నేతలు మాట్లాడుకుంటారు అనమాట. హరీష్ రావు ఎంత దోసుకున్నా, కేటీఆర్ ఎంత దోసుకున్నా, కేసీఆర్ ఎంత దోసుకున్నా ఇక పవర్ గురించి అంతా. ఒకప్పుడు ఏం లేని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 1000 కోట్లకు 1,00,000 కోట్లకు అధిపతులు అయ్యారు. ఇది రాజకీయం అంటే అది చేస్తే ఆ విధంగా రాజకీయాలు చేయాలి. కానీ మామూలు రాజకీయాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు చూడండి, రాజకీయాలు చాలా రేవంత్ రెడ్డి చాలా మంచి రాజకీయాలు చేస్తున్నాడు. అట్లాగే ఒకరి తర్వాత ఒక రాజకీయాలు అంటేనే దొంగలు తయారయ్యారు, బందిపోటు దొంగలు. ఒకప్పుడు దొంగలు ఊర్లలో పడేది, వాళ్ళు చెప్పకుండా చేయకుండా వచ్చి దొంగతనాలు చేసేది. కానీ ఇప్పుడు బాధాప్త తెలిసి దొంగతనాలు జరుగుతున్నాయి. అది ఎవరి ముసుగు లోపల ఎట్లా అంటే రాజకీయ ముసుగు లోపల దొంగతనాలు అనేటివి జరుగుతున్నాయి. అప్పుడేమో ఇంట్లో బంగారాలు ఎత్తకపోయేది, ఇప్పుడేమో ఏమంటారు గంగాలలో అంటే మొత్తం గంగాలలో కాదు, ఇక మొత్తం ఎత్తుకపోతారు రాజకీయ నాయకులు. ఇక్కడ ఉన్నటువంటి విషయం చూసుకోవాలి మనం.